అందరికీ నమస్కారం. అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ ఉద్యోగులు పెన్షనర్లు అయితే దాదాపు 2022 నుంచి డిఏల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా పీఆర్సీ గడువు కూడా ముగిసింది. పీఆర్సీ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. పీఆర్సీ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా ఎంప్లాయీస్కు 2 డిఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ వేతనంతో కలిపి ఇచ్చేలా ప్లాన్, సర్కారుపై 300 కోట్ల భారం, డెసిషన్ తీసుకోనున్న సీఎం, డిప్యూటీ సీఎం అంటూ ఇక్కడ న్యూస్ కూడా హైలైట్ కావడం జరిగింది. ఇది 100% గ్యారంటీ. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక ఇవ్వాలని అనుకుంటున్నది. పెండింగ్లో ఉన్న 4 డిఏల్లో 2ంటిని క్లియర్ చేయాలని భావిస్తున్నది. నవంబర్ 1 తారీఖున అందుకోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ డిఏ అమౌంట్ కలిపి ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నది. ఈ మేరకు ఆర్థిక శాఖ కసరత్తు అయితే చేస్తున్నది. 2 డిఏలను క్లియర్ చేస్తే సర్కారుపై 300 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022 జూలై నుంచి డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 5వ డిఏ సైతం రాబోతున్నందున ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసంగా 2ంటినైనా విడుదల చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం చర్చించుకొని డిసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2 డిఏలపై నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల కోసం దాదాపు 4,800 కోట్ల చొప్పున ప్రతి నెల ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు 2 డిఏలను క్లియర్ చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2ంటిపై నిర్ణయం తీసుకునేలా ఆలోచిస్తున్నది. ప్రభుత్వ నిర్వహణలో ఉద్యోగుల పాత్రను గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా అధికారిక ప్రకటన చేస్తారని అందరూ కూడా ఆశిస్తున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీని 8,000 కోట్ల మేర ఒకే నెల వ్యవధిలో సంపూర్ణంగా అమలు చేసిన ప్రభుత్వానికి ఉద్యోగులకు 2 డిఏలను ఇవ్వడంలో కష్టమేమీ కాదన్న సందేశాన్ని ఉద్యోగులకు ఇవ్వాలనుకుంటున్నది. ఈ 2ంటిని క్లియర్ చేస్తే ఇంకా జూలై నుంచి డిసెంబర్ 2023 వరకు, 1 జనవరి నుంచి జూన్ 2024 పెండింగ్లో ఉంటాయి. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటించగానే రాష్ట్ర సర్కారు కూడా అదే లైన్లో డిఏ ప్రకటించాల్సి ఉంటుంది. ఇది 5వ డిఏ అవుతుంది. మొత్తానికైతే దసరా కానుకగా ఉద్యోగులకి డిఏలు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆర్థిక శాఖ అధికారులు కూడా కసరత్తు అయితే పూర్తి చేశారు. ఇక డిఏ అనౌన్స్మెంటే తర్వాయి భాగం. ఖచ్చితంగా ఉద్యోగులు పెన్షన్లకు గుడ్ న్యూస్ అయితే అందుతుందని అందరూ కూడా విశ్వసిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.